ఈరోజు బంగారం కొనవచ్చు, ఈరోజు మంచిది అని చెప్పేసి అంటూ ఉంటున్నారు. ఎందుకు ఈరోజు మాత్రమే బంగారం ఎందుకు కొనాలి అంటారు? వాస్తవంగా అండి, బంగారం అనేది ఏంటంటే అక్షయ తృతీయ లేదా ధనత్రయోదశి అని ఉంటుంటారు. కానీ అది వాస్తవంగా యాక్చువల్గా ఏంటంటే గోల్డ్ షాప్స్ వాళ్ళు వాళ్ళ హైప్ పెంచుకోవడానికి, ఇప్పుడు ఎలా బట్టల షాప్ వాళ్ళకి ఎలాగా ఆషాఢం అని శ్రావణ మాసం అని ఇలా క్లియర్ చేస్తారో, వీళ్ళకు గోల్డ్ షాప్ వాళ్ళకి హైప్ ఇది. వాస్తవంగా ఏంటంటే ఈ అక్షయ తృతీయ, అక్షయము అంటే క్షయము అంటే తరిగిపోయేది అని, అక్షయం అంటే ఎప్పటికీ తరగందని, అంటే తదియా తిథి అంటే ఈరోజు అక్షయ తృతీయ అన్న తదియా అన్న ఒకటే. అంటే ఈ తదియా తిథికి ఎవరు అధిపతి? గౌరమ్మ అధిదేవత. గౌరీదేవి ఎవరు? ఆడవాళ్ళ యొక్క సౌభాగ్యాన్ని, వాళ్ళ వాంఛితాలను నెరవేర్చుతుంది. అంటే వాళ్ళ సౌభాగ్యం అంటే ఏంటి? వాళ్ళ భర్త ఆయుష్ని, అలాగే పిల్లలదు ఆరోగ్యాన్ని. అంటే ఈ రోజున ఎక్కువగా అర్చించాల్సిన అమ్మవారు గౌరీదేవి. అంటే గౌరీదేవిని ఎంత ఆరాధిస్తే అంత మంచి సత్ఫలితాలు వస్తాయి. అది కాకుండా మహాలక్ష్మీదేవిని కూడా, ఎందుకంటే మనం చేస్తాం మంగళగౌరి వ్రతం అని, అలాగే మనకి వరలక్ష్మీదేవి వ్రతం అని. అంటే మన సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా, ఆడవాళ్ళ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేస్తారు. కాబట్టి మహాలక్ష్మీదేవిని కూడా ఈరోజు ఆరాధిస్తే మంచి వాళ్ళ యొక్క ఆయుష్, మళ్ళీ భర్తల ఆయుష్, అలాగే అన్ని ఇంకో రకంగా ఇండైరెక్ట్గా సంపద కూడా నడిచి వస్తుంది. అంతేగాని ఈరోజు బంగారం కొనుక్కుంటే మనకి అధిక ఫలితాలు వస్తాయని చెబుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా బంగారం కొనాలి అనగా ఎప్పుడు కొనాలంటే గురువారం నాడు పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు, అంటే దాన్ని గురు పుష్యమి యోగం అంటారు. గురువారం రోజున పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు ఆ రోజున బంగారం కొనడం వల్ల 1 గ్రాము బంగారం కానీ, పిసడు అంటే ఒక చిన్న బియ్యపు గింజంత బంగారం కొన్నా అది క్రమంగా వృద్ధి చెందుతుంది. కాబట్టి గురు పుష్యమి యోగం, గురు పుష్యమి అంటే గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున ఖచ్చితంగా బంగారం కొనాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని ఎక్కడా చెప్పలేదు. అది అలాగే గురుగారు మంచి వివరణ ఇచ్చారు.